హాయ్ అండి. ఈరోజు ఎల్లమ్మ కళ్ళు గుడాలు పోసాము. ఈరోజు మార్నింగ్ లేవంగానే వంట బండ శుభ్రంగా చేసుకొని, పొయ్యి శుభ్రంగా కడుక్కొని, బొట్లు పెట్టుకొని, ఇక గుడాలండి ఇవి కళ్ళు గుడాలు అంటారు కదా, అన్ములు, ఉలువలు 5 రకాలు మనం శుభ్రంగా కడుక్కొని ఇక కుక్కర్లో 6-7 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసేయాలి. ఇక రైస్ అండి, పరమన్నంకు ఒక సైడు నెయ్యి చేస్తున్నా, ఇక పాలు పోసి పరమన్నం రెడీ చేస్తున్నా. పలుకులు, కొబ్బరి, బెల్లము, ఇలాచి పొడి. పరమన్నం కంప్లీట్ అయింది. ఇక కడపలో పూదించుకొని వంట చేసుకుంటేనే పూజ చేసుకుంటున్నాను. నేను కడపలు పూదించుకొని దేవుడి కాడ అన్నీ రెడీ చేసుకుంటా ఇక వంట చేసుకుంటున్నానండి. ఈరోజు తెలంగాణ ఇది కళ్ళు గుడాలు అంటారు. ఎక్కువ అటు సైడు కరీంనగర్ సైడు, అటు సైడ్ సిద్దిపేట అటు సైడ్ ఎక్కువ చేసుకుంటారు. హైదరాబాద్లో చాలా తక్కువ. మా అత్త వాళ్ళకు ఇది ఉందండి, కళ్ళు గుడాలు పోసుకోవడము. ఇక మేము కూడా చేసుకుంటున్నాం. అన్నీ మంచిగా నీట్గా కడపలు కడుక్కొని పూజించుకొని ముగ్గులు వేసుకొని శుభ్రంగా ఇక దేవుడు కూడా అన్నీ నీట్గా కడుక్కొని అన్నీ. ఇది తైత పిండి కుడుములు, ఇది పూతగంధం అంటారు కదండి, పసుపు బియ్యం పిండి కలుపుకొని బొట్లు పెట్టుకోవాలి. ఇక ఎల్లమ్మ బొట్లు, శాఖ, బెల్లం శాఖ, దేవుళ్ళు అన్నీ బొట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఇక జాకెట్ ముక్క, అరటిపండ్లు, ఆకు ఒక్క, కుడుములు, అన్నము, పరమన్నము ఇట్లా నైవేద్యం పెట్టుకోవాలి. ఊదు పొగలు వేసుకోవాలి. అమ్మవారు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎల్లమ్మ కళ్ళు గుడాలు పోసుకున్న చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ప్రశాంతతగా. మంచిగా ఊదిపోగ వేసుకోవాలి, మంచిగా చూయించాలి అమ్మవారికి.